చదవర తమ్మి ఎదగర చెల్లి చరిత్రను నిర్మించేలాను చదివే తరగని ఆస్తి సమాజంలో నిలబెడుతుంది, చక్కటి భవిష్యత్తునిస్తుంది. ఆ ఈ భగత్ సింగ్ యూత్ గ్రామ పెద్దలు కొడిచాల యాకూబ్ గారు. అంబేద్కర్ యూత్ మాజీ అధ్యక్ష అంబేద్కర్ యూత్ ప్రధాన కార్యదర్శి సతీష్ గారు. అధ్యక్షులు వారు గాలి విష్ణువర్ధన్ గారు. కొబ్బరికాయ నైవేద్యం చేస్తారు. ఫోటోలు पंजाब सिंधु गुजरात
स्वतंत्र भारत के, महात्मा गांधी के, डॉक्टर बी आर अम्बेडकर के, स्वतंत्र भारत के, गणतंत्र भारत के, गणतंत्र भारत के, राज्यांगम వర్ధిల్లాలి राज्यांगम వర్ధిల్లాలి जय जवान జై కిసాన్ मातरम 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 जय जवान बुद्धुनि ज्ञानबोधनं श्रवणवतेजोदीप्तुलं सभामङ्गलम् स्वेरो स्वेरो बाबा साहेबु बिड्डलము బాధ్యత వీడని సాహసులం సభామంగళం స్వేరో స్వేరో జన్మోదీపై వేళ చరిత్రలు వెళ్ళి విరిసేలా జాతి నీతి గౌరవము జగమున నిలిపేము పూలే కలల పంట కష్టించైనా పండిస్తాం ఆత్మ గౌరవదారుల్లో అడుగులు వేసేము పొందినదేదైనా తిరిగి చెల్లిస్తాం మోసగించము స్వేరో స్వేరో ఎదురొచ్చే గాలులు ఎన్ని వీచినా ఆశలు కోల్పోము స్వేరో స్వేరో మహనీయుల త్యాగాలు తల ఎత్తి చూసేలా సావిత్రిబాయి బాటల్లో ముందుకు సాగేము 4000 ఏళ్ల నాగరికతకు వారసులం జ్ఞానఖడ్గంతోటే చీకటి చీల్చేము ఆకాశం హద్దుగా అవనిని గెలిచేము జై తెలిపేము స్వేరో స్వేరో రేపటి భారతము పులకించి మురవంగా దేశాన్నేలేము స్వేరో స్వేరో विमल कीर्ति कर्षक घर्म जलधि श्रामिक भोजना प्रदायक वंदनम् अभिवंदनम् बुद्धि ज्ञान बोधक भुवन कांतिकारक भूदिगंत पालक भीमारावु वंदनम् ज्ञान खड्गधारक विज्ञान जगत प्रेमिक पूले सावित्रीबाई सेरो वंदनम् प्रज्ञशील करुणकै प्रति मनिषी मुक्तिकै मा ज्ञानं मा देहम् अर्पिस्तं साधिस्तं इदे मा प्रमाणम् इदे मा प्रयाणम् इदे मा प्रमाणम् इदे मा प्रयाणम्
భగత్ సింగ్ యూత్ అధ్యక్షుడు గొడిశాల ముత్తారు కిందికి దింపు అది అటు ఇటు అయిందా అటు తొలకొత్త బాగుంది విచ్చేసినటువంటి 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గ్రామ పెద్దలకు మరియు అధికారులకు అందరికీ స్వాగతం సుస్వాగతం.
ఆహ్వానాన్ని మన్నించి చేసినటువంటి అందరికి కూడా మరొకసారి ఆహ్వాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొట్టవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా వచ్చి టెంకాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం. పాఠశాల హై స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రహ్మచారి సార్ కూడా వచ్చి టెంకాయ కొట్టవలసిందిగా కోరుచున్నాం. అంగన్వాడీ గారిని కూడా వచ్చి టెంకాయ కొట్టవలసిందిగా, మాసిరెడ్డి వెంకటరెడ్డి గారిని కూడా వచ్చి టెంకాయ కొట్టవలసిందిగా కోరుతున్నాం. నీకు ఎట్లా వీలు అవుతుంది అట్లా నీ మాడకు అట్లనే ఉంటాను. ఉండేది ఎట్లా? నేనంటూ పాలకులు పంతాలకు పోయి పుక్కిడి బేరాల రక్కసిని రోడ్డెక్కిస్తే రేపటి తరం స్వరం నరికినట్టే కదా. ఉచితంగా ఏదీ వద్దు, విద్య వైద్యం ఉపాధి ఉంటే చాలు. గ్రామ పెద్దలు అలాగే హెడ్ మాస్టర్ గారు సరస్వతి మాత విగ్రహానికి పూలమాల అలంకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసేది. దయచేసి గ్రామ పెద్దలు అందరూ కూడా వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. గ్రామ పెద్దలు అలాగే కార్యదర్శి, వివిధ సంఘాల నాయకులు, మహిళా మనులు అందరూ కూడా సరస్వతి మాత విగ్రహానికి పూలమాల అలంకరణ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గ్రామస్తులందరి పూర్వ విద్యార్థుల సహకారంతో సరస్వతి మాత విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాంటి జాతీయ ఉత్సవాల సందర్భంగా, జాతీయ పండుగల సందర్భంగా గ్రామస్తులందరి సమక్షంలో సరస్వతి మాత విగ్రహానికి పూలమాల అలంకరించడం ఆనవాయితీ. అది మనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేటువంటి సందర్భం. చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహాన్ని
విగ్రహానికి మన హెడ్ మాస్టర్ గారు పూలమాలను అలంకరించారు. గ్రామస్తులందరి సహకారంతో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అర్పిస్తా ఉన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ టు పే ట్రిబ్యూట్ అండ్ రెస్పెక్ట్ టు అవర్ ఇట్లనే బాగుంటుంది. వీడియో వస్తుంది. Now I request our master sir to unfold the national flag. గణతంత్ర దినోత్సవం. జై బోలో గణతంత్ర భారత్ కి. పెద్దలందరినీ కూడా ఆశీర్లు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉపాధ్యాయులందరికీ అలాగే ప్రియమైన విద్యార్థులారా, కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం కూడా మనల్ని ఆదేశించి ఉన్నది. వందే మాతరం జాతీయ నేషనల్ సాంగ్ అది 1875వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని భారతీయ ప్రజల్ని ఏకం చేసినటువంటి పాట. ఇప్పటికది 150 వసంతాలు పూర్తి చేసుకొని ఉన్నది. వందే మాతరం అంటే అదొక రకమైనటువంటి ఒక భావన. ఎన్ని మతాలు, ఎన్ని కులాలు, ఎన్ని జాతులు ఉన్నప్పటికీ కూడా వందే మాతరం అంటే ఒకటే భారత్ నినాదం గుర్తుకొస్తుంది. దాని సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో వందే మాతరం పూర్తి గీతాన్ని పాడాల్సిందిగా మనకు ఆదేశాలు చేసి ఉన్నారు. దాన్ని మైక్లో ప్లే చేస్తారు. దాంతో పాటుగా గొంతు కలపాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బంకిం చంద్ర చటర్జీ బెంగాలీ రచయిత. బెంగాలీ, సంస్కృత రెండు భాషల్లోనూ ఆనాడు రాసినటువంటి జాతీయ పాట సాంగ్ని మనకు 12వ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్లో రవీంద్రనాథ్ ఠాగూర్, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కంపోజ్ చేసి పాడి వినిపించారు. ఆనాటి నుంచి స్వతంత్రోద్యమంలో చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా ఏకం చేసినటువంటి మహోన్నతమైన గీతం వందే మాతర గీతం. దానికి మనం కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మనం ఈరోజు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పూర్తిగా పాడుకుందాం. మనందరికి తెలిసిందే, ప్రతిరోజు ప్రతి పాఠశాలలో ప్రార్థనా సమయంలో ప్రతిరోజు కూడా మనం ఆ పాటని పాడుకుంటూ ఉంటాం.
అది మన లోపల ఎంత ఉత్సాహాన్ని, ఎంతటి జాతీయ భావాన్ని పెంపొందిస్తుంది. దయచేసి సాంగ్తో పాటుగా అందరూ కూడా గొంతు కలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. ఐదు నిమిషాల కంటే ఎక్కువ లోడ్ కావట్లేదు. 5 నిమిషాల కంటే ఎక్కువ లోడ్ కావట్లేదు. ముందు తోడ్పడతా ఉన్నది. ఈ వందే మాతర గీతం ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఇటు గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నటువంటి భిన్న జాతుల, భిన్న ప్రాంతాల, భిన్న మతాల ప్రజలందరినీ కూడా మమేకం చేస్తూ అందరూ పాడుకునేటువంటి వందే మాతరం at various levels in educational competitions. ఈ విద్యాపరమైనటువంటి పోటీల్లో పిల్లల్ని వాళ్ళు మెరిసే విధంగా బాగా ఆడుకోవాలి, బాగా చదవాలి, బాగా తినాలి. అవునా? ఫస్ట్ బాగా తింటే ఆడుకుంటాం, తర్వాత బాగా చదువుకుంటాం. అవునా? నేను మీ గురించి చెప్తున్నాను. మీరు పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నారు? డాక్టరు, పోలీసు, ఊరికే అట్లా చెప్పొద్దు. నిజంగా మనం ఏం చేయగలుగుతాం అని ఒకటి ఉంటుంది కదా. నువ్వేమవుతావు చెప్పు.
నీ ఫోటో తీసి పెట్టుకుంటా నేను. మళ్ళీ నువ్వు పెద్దగైనాక కాకపోతే నేను వచ్చి కొడతా. చెప్పు ఏమవుతా? మీరు ఆలోచించుకోండి. తెలుగే కదా నేను మాట్లాడుతుంది. నాన్న చెప్పండి. సినిమాలు 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 చూస్తారా? రీల్స్ చూస్తారా? మొబైల్ దొరుకుతుందా ఎప్పుడన్నా? చూస్తారా ఏమన్నా? మన నేషనల్ లీడర్స్ ఎవరో తెలుసా? మీరు ఇక్కడ వచ్చి స్కూల్స్ ఇక్కడ చదువుకోవడానికి ఒకప్పుడు ఈ కోమట్పల్లి కాదు, ఎక్కడ ఏ విలేజెస్లో అయినా ఎంతో మన ముందు జనరేషన్స్ అంతా కూడా కష్టపడితే మనం ఇక్కడ వరకు వచ్చాం. అవునా? మీకు మీ దగ్గర ఉన్నది ఇప్పుడు మీరేం పోరాటాలు చేయాల్సిన పని లేదు, స్వతంత్రం తేవాల్సిన పని లేదు, అవన్నీ తెచ్చిపెట్టారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? చక్కగా చదువుకొని హాయిగా ఉండాలి. అవునా? మీ మట్టుకు మీరు ఇక్కడ ఉండడం అనేది ఇక్కడ అడ్మిషన్ దొరికి మీరు ఇక్కడ చదువుకుంటున్నారు కదా, అది ఒక మీ అదృష్టమే. అవునా? మీతో పాటు అందరు ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారా? అందరు చదువుకుంటున్నారా? మీ దోస్తులందరూ చదువుతుండ్రా? చెప్పండి. నేను మైక్ ఇచ్చేసి వెళ్ళిపోతా. ఇక చెప్పాలి. నేను ఎవరితో మాట్లాడుతున్నా? వాళ్ళ టైం అంతా తినేస్తున్నా. చెప్పండి. చెప్పునానా? మీ ఫ్రెండ్స్ అందరూ మీలాగే చదువుతున్నారా? చెప్పండి. చేతులైతే చెప్పండి. పెద్దగా అందరూ వెరీ గుడ్. అందరూ చదువుకుంటే పర్లేదు. కొంతమంది చదువుకోకుండా వ్యవసాయం పనులు, కూలి పనులు అట్లా వెళ్తుంటారు కదా, వాళ్ళ మీద మనం బెటర్ కదా ఇక్కడ కూర్చొని చదువుతున్నాము. ఇక్కడ చదువుతున్నాము అంటే మీరు ఏమనుకోవాలి? మంచి ఎడ్యుకేషన్ అంటే మీరు 100కి ఎట్లా 35, 36 మార్కులు వస్తే చాలులే, చాలేరా ఎందుకు అంత ఎక్కువ ఏం చేసుకుంటాం అనేదా? అట్లా కాకుండా 99. సిటీలో హైదరాబాద్లో మా పిల్లలు మేమందరూ కూడా అందరూ 35, 36 ఎప్పుడూ మర్చిపోయారు. 10/10 ఎవరు చూసినా 10/10 10/10 తెచ్చే వాళ్ళకు ఉంటుంది బాధ. కానీ చదవాలి కదా నాన్న. మీరు ఆ మార్క్స్ పట్టుకుంటేనే మీరు ఇలా కాలర్ ఎగరేసుకొని నాకు 10/10 వచ్చింది, ఏం సీట్ ఇస్తారా బాయ్ అన్నట్టు ఉండాలి. అవునే కదా? అంతే తప్ప సార్ నాకు 8 వచ్చింది సార్, 9 వచ్చింది సార్ అని సార్ అని అడుగుదామా? చెప్పండి. 10/10 పెట్టుకుంటే మనం ఇట్లా కాలర్ ఎగరేసి నడుస్తాం. అవునా? మీకేం కావాలి? దానికి ఏం చేయాలి? మీకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ఇంత మంచి సార్లు ఉన్నారు. మీ ప్రిన్సిపల్ సార్ ఎంత బాగా మంచి సరస్వతి దేవికి దండేసి పూజలు చేసి మీకు అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మంచి చదువుకుంటే ఇంకా మంచి ప్రైజెస్, ఇంకా మంచి మంచి కోచింగ్స్ ఏమి ఉంటాయి ఏంటి అని జై భీమ్ ట్రస్ట్ నుంచి మేము నెక్స్ట్ ఏం చేయగలుగుతాము ఏంటనేది మా కర్ణాకర్ గారు చెప్తారు. మీరు సార్ని ఫాలో అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఏమైనా పొరపాటుగా మాట్లాడితే క్షమించండి. जय इंडिया जय हो इंडिया मेरा इंडिया प्यारा इंडिया जय इंडिया जय हो इंडिया मेरा इंडिया प्यारा इंडिया भिन्न भिन्न संस्कृतिय भारतदेशं स्वेच्छा स्वातंत्र्यान सुंदर देशं भिन्न भिन्न संस्कृतिय भारतदेशं स्वेच्छा स्वातंत्र्यान सुंदर देशं కులమత భేదాలు మరిచి పేదరిక తేడ విడిచి కులమత భేదాలు మరిచి పేదరిక తేడ విడిచి భారతీయుడంత జరిపే జాతీయ పండుగిదే జై ఇండియా జయ హో ఇండియా మీరా ఇండియా ప్యారా ఇండియా జై ఇండియా జయ హో ఇండియా మీరా ఇండియా ప్యారా ఇండియా विमल कीर्ति कर्षक घर्म जलधि श्रामिक
భోజనప్రదాయక వందనం అభివందనం బుద్ధి జ్ఞాన బోధక భువన కాంతికారక భూదిగంత పాలక భీమారావు వందనం జ్ఞాన ఖడ్గధారక విజ్ఞాన జగతి ప్రేమిక పూలే సావిత్రిబాయి స్వేరోల వందనం ప్రజ్ఞశీల కరుణకై ప్రతి మనిషి విముక్తికై మా జ్ఞానం మా దేహం అర్పిస్తాం సాధిస్తాం ఇదే మా ప్రమాణం ఇదే మా ప్రయాణం ఇదే మా ప్రమాణం